లత గారు, నాగపంచమి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఎటువంటి పూజలు, పరిహారాలు పాటించాలి? మామూలుగా కనుక మీరు చూసారంటే శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమికి చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయన్నమాట. ఇందులో ప్రధానంగా చాలా మంది స్త్రీలమే ఇప్పుడు ఈ శ్రావణ మాసం అంతా కూడా మనది స్త్రీలే ఎక్కువగా పూజాది కార్యక్రమాలు చేయటము ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. స్త్రీలే ఎందుకు చేస్తున్నారు అని అంటే వీరి ఆలోచన, అంటే వీరు ఎప్పుడు కూడా వీరి కుటుంబ శ్రేయస్సు, కుటుంబం గురించి ఆలోచన చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. రెండోది ఏమిటి అనంటే ఫలితాలు చాలా తొందరగా వచ్చే మాసం. మూడోది ఏమిటి అని అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతితోటి మమైకం అయిపోతూ ఉంటాయి అనమాట. పండగలన్నీ కూడా ప్రకృతితోటి సంబంధంగా ఉండేవి ఈ మొత్తం శ్రావణ మాసం కూడా. ఇందులో ఎందుకు మనం నాగపంచమి, గరుడ పంచమికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చాము అని అంటే, సాధారణంగా ఇప్పుడు రైతులు వాళ్ళందరూ ఎవరైతే ఉంటారో వారు పొలాలకి వాటికి వెళ్తారు గనక ఆ సమయంలో సర్పాల వలన ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. మనం తెలియక సర్పాలను తొక్కటమో లేకపోతే సర్పాలు మన్ని కాటేయటమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి, ఇలాంటి ఉపద్రవాలు కలగకుండా ఉండాలి అని చెప్పి మనం నాగపంచమి జరుపుకుంటూ ఉంటాం. అయితే నాగుల చవితి అని చెప్పి ముందర రోజు ఏం చేస్తారంటే ఉపవాసం లాంటిది ఉంటారు. మామూలుగా కొంతమంది నాగుల చవితి, నాగుల పంచమి రెండు కలిపి చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉపవాసం ఉండటము, అలాగే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోయటము ఇలాంటివి మనకి కనపడుతూ ఉంటాయి. ప్రధానంగా ప్రత్యేకించి ఇందులో ఏమైనా స్తోత్రాలు, మంత్రాలు ఇలాంటివి ఏవి ఉండవన్నమాట. ఇదేమని మనం సర్పానికి వేడుకుంటూ ఉంటామంటే, బై మిస్టేక్ ఎప్పుడన్నా నిన్ను మేము అపకారం చేసినా నువ్వు మాకు అపకారం చేయకు, అలాగే మేము నీకు ఏదైనా కష్టం తలపెట్టినా నువ్వు మాకేమి కష్టాన్ని కలిగించకు అని చెప్పటం అనమాట. అందుకని దానికి ఇష్టమైన వస్తువులే, గుడ్లో పాలో ఇలాంటివేవో వేస్తూ ఉంటారు. ఇప్పుడు గరుడ పంచమికి ఉన్న విశేషం ఏంటి అని అంటే, ప్రధానంగా దీని వెనకాల ఒక కథ ఉంది మనకి. ఆ కథ ఏమిటి అని అంటే, కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారు. ఆయనకి అనేక మంది భార్యలు ఉన్నారు. అందులో ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు వినతి, ఒకరి కద్రువ. వీరిద్దరికీ కూడా సంతానం ఉంటారు. కద్రువ సంతానము సర్పాలన్నమాట, సర్పజాతి. అయితే ఈ వినతికి మాత్రం 2 పుత్రులు ఉంటారు. అందులో ఒకరు మనకి సంబంధించిన ఈ గరుత్మంతుడు. సరే, ఇక్కడ ఏంటి కథ ప్రకారం ఏమిటి అని అంటే, ప్రధానంగా వీళ్ళిద్దరికి, అక్క చెల్లెలిద్దరికీ కూడా వాళ్ళిద్దరూ ఒక బెట్ వేసుకుంటారు. ఏంటి అంటే, వీళ్ళిద్దరూ కలిసి ఒక సముద్రం ఒడ్డున నడుస్తూ ఉంటే వాళ్ళకు ఒక తెల్ల మేలైన అశ్వము తెల్ల రంగులో ఉన్నది కనపడుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే, కద్రువ అంటుంది ఆ ఒక గుర్రం ఏదైతే ఉందో దాని తోక నల్లగా ఉంది అని అంటుంది. ఇక్కడ వినతి అంటుంది లేదు, మొత్తం తెల్లగా ఉంది అని చెప్తుంది. ఇద్దరు కూడా కొంతసేపు అవునని కాదని అనుకొని చివరికి ఇద్దరు కూడా పందెం వేసుకుంటారు. ఆ పందెం ఏంటి అని అంటే, దాని తోక నల్లగా ఉందా తెల్లగా ఉందా అనేది మనం మళ్ళీ రేపు వచ్చి చూద్దాము, ఇవాళ చీకటి పడిపోయింది అని. ఈ లోపల కద్రువకి రియలైజ్ అవుతుంది అనమాట, ఆ గుర్రానికి తోక తెల్లగానే ఉంది, నల్లగా లేదు అని. అయితే ఇక్కడ వీళ్ళు అనుకునే ఛాలెంజ్ ఏంటి అని అంటే, ఎవరైతే ఓడిపోతారో వారు ఒకరికి దాస్యం చేయాలి, ఒకరి దగ్గర సర్వెంట్గా ఉండాలి. సరే, కద్రువ తన సంతానం దగ్గరికి వెళ్ళి సర్పల్ని పిలిచి ఇట్లా నేను బెట్ కాశాను, ఒప్పందం చేసుకున్నాను. అయితే తీరా చూస్తే ఆ సర్పానికి తోక తెల్లగానే ఉంది, నల్లగా లేదు. ఇప్పుడు మీరు వెళ్ళి ఆ తోకని నల్లగా మార్చండి అంటుంది. నల్లగా మార్చడం అంటే ఏంటి, ఆ తోకని చుట్టుకోండి అంటే. కొన్ని సర్పాలు అసలు మొదట ఒప్పుకోవన్నమాట. ఒప్పుకోకపోతే కద్రువ వాటికి శాపం ఇస్తుంది. ఏంటంటే, మీరందరూ కూడా కలిసి మీరు చనిపోతారు, మీరందరికీ కూడా ఒక శాపం వశాత్తు మీరందరూ కూడా అగ్నిలో పడి దగ్ధమైపోతారు అని ఒక శాపం ఇస్తుంది. దాంతో కొన్ని సర్పాలు, పెద్ద సర్పాలు వాళ్ళు కొంతమంది వెళ్ళిపోతారు. ఎవరు, వాసుకి, ఆదిశేషుడు, కర్కోటకుడు, ఇలాగ పెద్ద జాతి సర్పాలు కొన్ని తప్పించుకుంటాయి. కానీ పాపం ఈ చిన్న జాతి సర్పాలు కొంచెం సఫర్ అవుతాయి. అందుకని ఇవేం చేస్తాయంటే, సరే అని చెప్పి చక్కగా ఈ తోకకి చుట్టుకుంటాయి. మర్నాడు వెళ్ళి చూసేటప్పటికి తోక నల్లగా కనపడుతుంది. అప్పటి నుంచి వినతి ఈ కద్రువుకి దాస్యం చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దాస్యం చేస్తూ ఉంటుందో ఈ సర్పాలన్నిటికీ కూడా ఒక అప్పర్ హ్యాండ్ వస్తుంది అనమాట. అయితే ఈ విషయం తర్వాత మన గరుత్మంతుడికి తెలిసి చాలా బాధపడతాడు. బాధపడి ఆయన ఏం చేస్తాడంటే, ఒక రకమైన కోపంతో, ఆయన చాలా బలవంతుడు, ఒక రకమైన కోపంతో వచ్చి సర్పాలను అటాక్ చేయటం, తినటం మొదలు పెడుతూ ఉంటాడు. అయితే అలాగే నెమ్మదిగా ఈ సర్పజాతి అంతా కూడా అంతరించిపోతూ ఉంటుంది. అప్పుడు సర్పజాతి వెళ్ళి సర్పాలకు సంబంధించిన ఎవరైతే నాయకుడు ఉంటాడో వెళ్ళి వాసుకి వెళ్ళి ఈ హనుమంతుడు, ఈ యొక్క గరుత్మంతుడిని అడుగుతాడనమాట.
నువ్వు ఇలాగ తినకు, మా జాతులన్నీ నాశనం అయిపోతున్నాయి, కొన్ని వేలు అన్నమాట, కొన్ని లక్షల వేల జాతులు. అయితే సరే మరి ఏంటి, మరి నా కోపం చల్లారాలి కదా, మరి ఎలాగా అంటాడు. అంటే నీకు మేము ఫలానా రోజున, అంటే ఇప్పుడు ఈ నాగపంచమి రోజున నీకు మేము సర్పాలను ఆహారంగా పంపిస్తాము అంటారు. అలాగా ఈ నాగపంచమి రోజున, ఈ గరుడ పంచమి రోజున ఈయన ఆ సర్పాలను ఆహారంగా తింటూ ఉంటాడు. ఒకానొకప్పుడు ఒక రాజు ఈ సర్పాన్ని రక్షించడానికి అని చెప్పి దానికి సంబంధించిన ఎర్రటి దుస్తులు అవి ధరించి అది ఆ రోజు గరుత్మంతుడికి ఆహారంగా వెళ్ళాలి. అయితే అది వెళ్ళి ఒక రాజును అడుగుతుంది, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు ఆహారం అయిపోవాలని లేదు అని అంటే ఈ ఫలానా రాజు వెళ్ళి ఆ సర్పల్లాగా తయారయ్యి గరుత్మంతుడికి ఆహారంగా వెళ్తాడు. గరుత్మంతుడు కొంతవరకు ఆయన్ని తినటం మొదలుపెట్టిన తర్వాత గరుత్మంతుడికి అర్థమవుతుంది ఇది సర్పం కాదు అని. అప్పుడు అంటాడనమాట, నువ్వు ఎందుకు వచ్చావు ఏమిటి అంటే, ఇలాగ నేను సర్పాన్ని రక్షించడానికి వచ్చాను, ఆ సర్పం చాలా బాధపడుతోంది, భయపడుతోంది, నన్ను తినేసేయి నువ్వు, దాని బదులు నేను వచ్చాను అంటాడు. అంటే లేదు, నీ యొక్క మంచి హృదయానికి నేను మెచ్చుకుంటున్నాను, కాబట్టి నీకేం వరం కావాలి అని అంటాడు. అంటే అప్పుడు ఆయన అంటాడనమాట, నువ్వు సర్పాలను తినకు ఇంకా అంటే, సరే నేను ఇంకా సర్పాలను తినను, అలాగే ఎవరికైనా సరే అంటే ఈ సర్పాలను తినను, అలాగే సర్పజాతి రక్షింపబడుతుంది అని చెప్తాడు. జాతక పరంగా ఎవరికైనా సరే సంతానం ఎవరికైనా కలక్కపోతున్నా, లేకపోతే వారికి ఏమైనా సరే మెడికల్ ఇష్యూస్ ఉన్నా, అంటే ముఖ్యంగా కొంతవరకు స్పర్మ్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉన్నా, అలాగే ముఖ్యంగా 12 ఏళ్ల వరకు కూడా బాలారిష్ట దోషాలు అని చెప్పి సంతానానికి కలుగుతూ ఉంటాయి. అలాంటి దోషాలు ఉన్నవారు, వీటన్నిటితో పాటు ముఖ్యంగా బలహీనులైన సంతానం కలిగిన వారు, అలాంటి వారు కనుక ఈరోజు ప్రత్యేకించి నాగుల పుట్ట దగ్గరికి వెళ్ళి, అంటే మనం ముందరే చెప్పుకున్నాం చవితి రోజు ఇది చెయ్యాలి అనుకున్నాం, పంచమి రోజున ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని, అంటే గరుత్మంతుని దర్శనం చేసుకొని గరుత్మంతుడికి సంబంధించిన అష్టోత్తరం కనుక చదువుకుంటే చాలా మంచి ఫలితాలు అనేవి కనపడతాయి. ఇంకా దీంతో పాటు ఎలా చేయాలి అని అంటే, మన ఇంట్లోనే తులసి కోట దగ్గర జంట నాగుల సర్పాల బొమ్మ వేసుకొని దీనికి గంధంతో వేస్తారు. గంధంతో వేసి పసుపు కుంకుమ అక్షింతలతోటి పూజించి పువ్వులు పెట్టి నైవేద్యంగా చిమ్మిలి పెడతాం అన్నమాట. చలివిడి అంటారు, చలివిడి పెట్టి ఈ చలివిడి నైవేద్యంగా మనం తిని నలుగురికి కూడా పెడతాం. ఈ టైంలో చేయాల్సింది ఏమిటి అని అంటే, ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి పళ్ళు మనము ఒక బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి దక్షిణమాయనాలతో. ఇలా కనుక చేస్తే వంశవృద్ధి కలుగుతుంది, సంతానానికి ఆరోగ్యం చేకూరుతుంది. దీంతో పాటు వివాహం కాని స్త్రీలు, ముఖ్యంగా రాహుకేతు పరంగా జాతక పరంగా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కదా, రాహుకేతు గ్రహాల వలన వాళ్ళ జాతకాల్లో వాళ్ళకి గనక వివాహ యోగం తక్కువగా ఉన్నా, వివాహం కాని వాళ్ళు, అలాగే తీవ్ర కుజదోషం ఉన్నవాళ్ళు, వీళ్ళు కనుక ఈ నాగపంచమి లేదా గరుడ పంచమి ఈ 2 రోజులు కనుక వీళ్ళు చక్కగా పాటిస్తే తప్పనిసరిగా వాళ్ళకి గ్రహాల పరంగా కలుగుతున్న దోషాలు తొలగిపోవటం, అలాగే గరుత్మంతుడి అనుగ్రహం పరిపూర్ణంగా వాళ్ళకి లభిస్తుంది. దీంతో పాటు ఇందాక మనం చెప్పుకున్నాం కదా, రాహుకేతువులు అంటే కూడా సర్పాలే. అలాగే కుజదోషం, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన, సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం. కాబట్టి ఏంటి, సుబ్రహ్మణ్యుడి అనుగ్రహము కలుగుతుంది. దాని వలన మనకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా మనకి తొలగిపోతాయి. ఓకే.